ఫ్రెండ్స్, ఈ భారీ డ్రాగన్ నోట్లో నిప్పుడు కక్కుకుంటూ షిప్ వైపు వస్తుంటుంది. అది ఎవరికీ హాని చేయదు, కానీ మనుషులు మాత్రం దానిపై బాణాలు ఎక్కిపెడుతుంటారు. అప్పుడే ఓ చిలిపి ఎలుక, అందరూ పక్కకి జరగండి, ఈ చిచ్చర పడుగుని నేనొక్కడినే చూస్తా అంటూ గట్టిగా అరుస్తుంది. అది పైకి ఎక్కి డ్రాగన్ కాలిపై గట్టిగా కొడుతుంది. దాంతో డ్రాగన్ కిందపడి భయపడి పారిపోతుంది. డ్రాగన్ మళ్లీ ఐర్లాండ్ వైపు వెళ్తుంటుంది. ఈసారి అక్కడ నిలబడ్డ ఒక అబ్బాయిని పట్టుకుని తనతో తీసుకెళ్తుంది. అప్పుడు ఆ అబ్బాయి చూస్తే అక్కడ ఐయు అని రాసి ఉంటుంది. అంటే ఆ డ్రాగన్ వేరే ఎవరో కాదు, అది అతని సొంత సోదరుడే. అతను బంగారం దోచుకోవడానికి వెళ్లి డ్రాగన్ గా మారిపోతాడు. మనుషులు దానిపై బాణాలు వేసి గాయపరిచారు కూడా. అప్పుడు షిప్ కెప్టెన్ అంటుంటాడు, దీన్ని బాగు చేయడానికి ఒక్కటే మార్గం, మనం ఆ నీలి నక్షత్రం దిశగా వెళ్ళాలి. అక్కడ దూరంగా ఒక మాయా ఐర్లాండ్ ఉంటుంది. అక్కడ నుంచే మనకు సాయం దొరుకుతుంది. దారిలో మాయా నీళ్లు మనిషి రూపంలోకి మారి ఓ అమ్మాయిని హెచ్చరిస్తుంటాయి, అటువైపు వెళ్లొద్దు అని. కానీ ఆ అమ్మాయి ఆ మాట ఎవరికి చెప్పదు. రాత్రి వాళ్ళు ఆ మాయా ఐర్లాండ్ కి చేరుకుంటారు. అందరూ తమ కత్తులను ఒకచోట పెట్టేస్తారు. అప్పుడు ఆ నీలి నక్షత్రం భూమిపైకి వచ్చి ఒక అమ్మాయి రూపం దాల్చుకుంటుంది. ఆమె అంటుంది, మీరు ముందున్న ఐర్లాండ్ నుంచి ఒక మాయా కత్తి తెచ్చుకోవాలి, దానితోనే డ్రాగన్ మళ్లీ మనిషిగా మారగలదు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఐలాండ్ పై వెళ్తే మళ్లీ తిరిగి మనిషిలా రాలేరు అని అంటుంది. అప్పుడు తెల్లవారగానే అందరూ షిప్పులో ఐలాండ్ వైపు బయలుదేరుతుంటారు. అప్పుడు డ్రాగన్ కి ఎలుక అంటుంది, అబే డ్రాగన్, ఇంత పెద్దగా ఉన్న నువ్వే భయపడుతున్నావు, కానీ నేనొక ఎలుకని, దేనితో భయపడను అని అంటూ ఉంటుంది.